రైతు భరోసా పైసలు పడుతున్నాయి. 4.5 ఎకరాల వరకు రైతు భరోసా పైసలు వేస్తుంది సర్కార్. ఇప్పటికే కొంతమంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేసింది. అయితే జిల్లాల వారీగా రైతులకు డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ తో పాటు పలు జిల్లాల్లోని కొంతమంది రైతులకు పైసలు పడుతున్నాయి. ఈ వారంలోనే 5 ఎకరాల వరకు మొత్తం రైతు భరోసా పైసలు వేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పైసలు పడుతున్నాయి. 4.5 ఎకరాల వరకు రైతు భరోసా పైసలు వేస్తుంది సర్కార్. ఇప్పటికే కొంతమంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేసింది. అయితే జిల్లాల వారీగా రైతులకు డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ తో పాటు పలు జిల్లాల్లోని కొంతమంది రైతులకు పైసలు పడుతున్నాయి. ఈ వారంలోనే 5 ఎకరాల వరకు మొత్తం రైతు భరోసా పైసలు వేసే ఆలోచనలు సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రైతు భరోసా నిధులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 4.5 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పటికే సర్కార్ వేస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది రైతుల అకౌంట్ లో డబ్బులు కూడా వేసింది. ఇప్పటి వరకు దాదాపు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా కూడా పడింది. అది కూడా విడతల వారీగా, అంటే 1 వీక్ కి ఎకరం చొప్పున కూడా వేసుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొంతవరకు నిధుల కొరతతో కొన్ని రోజుల పాటు కూడా డిలే చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు కూడా జమ అవుతున్నాయి. అయితే ఈసారి జిల్లాల వారీగా రైతులకు డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ తో పాటు పలు జిల్లాలోని కొంతమంది రైతులకు కూడా పైసలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వారంలోనే 5 ఎకరాల వరకు మొత్తం రైతు భరోసా పైసలు వేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే ఇటు రైతు భరోసా సంబంధించి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి కూడా ఈ యొక్క నిధులు రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తుంది. మరి మొదటి విడతలో భాగంగా ఇటు 1 ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా పడింది. తర్వాత విడుదల వారీగా, అంటే 1 వీక్ కి 1 ఎకరం చొప్పున కూడా వేసుకుంటూ వచ్చారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి ఎకరానికి ఒక విడతగా 6,000 ఇస్తామని చెప్పారు. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మరి చూస్తే మాత్రం ఇటు సంవత్సరానికి 12,000 మాత్రమే ఇస్తుంది. మరి సంవత్సరానికి 15,000 ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చెప్పినప్పటికీ మరి ప్రజెంట్ నిధుల కొరతతోనే దాన్ని 12,000 కూడా తగ్గించారు. మరి సంవత్సరానికి 12,000 అంటే ఒక విడతలో ఎకరానికి 6,000 చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలు కూడా జమ చేస్తుంది. మరి ఈసారి నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తుంది. రాష్ట్రానికి సంబంధించి గైడ్లైన్ కూడా రిలీజ్ చేస్తారు. మరి చాలా వరకు కూడా మరి 5 ఎకరాల లోపే ఒక రైతు భరోసా వేస్తారనే కూడా ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకంటే చాలా వరకు చిన్న సన్నకారు రైతులంతా కూడా 5 ఎకరాల లోపు మాత్రమే ఉంటారు. కాబట్టి మరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈసారి రైతు భరోసా వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు 100,000 ఎకరాలు ఉన్న వారు కూడా రైతు భరోసా ఇచ్చింది. మరి అందులో ప్రధానంగా ఇటు వెంచర్స్ ఉన్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లకు బడా పొలిటీషియన్స్ సైతం కూడా వారి భూలకు కూడా రైతు భరోసా వేసిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా రైతు భరోసా నిధులు దుర్వినియోగమైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిజమైన రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే రైతు భరోసా నిధులు వేస్తున్నప్పుడు కూడా కొంతవరకు రైతు సంఘాలు రైతుల్లో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసహనం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా రైతు భరోసా నిధులు దాదాపు 1 మంత్ లోనే పూర్తి చేయాల్సిన ఇప్పటికే 2 నెలలు అవుతుంది. మరి విడతల వారీగా వేస్తుండడం పట్ల కూడా రైతులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు వేయలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం రబీ కాలం సంబంధించిన రైతు భరోసా నిధులు మాత్రమే వేస్తుంది. మరి అది కూడా చాలా వరకు కూడా డిలే చేస్తుండడంతో ఇటు రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి తూతూ మంత్రంగానే ఇటు రైతు భరోసా వేస్తుందని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి కొంతమేరకే వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారో చెప్తున్నారు. మరోవైపు ఇటు రైతు రుణమాఫీ కూడా దాదాపు 60 నుంచి 70% మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇంకా జరగాల్సిన మరి దీనిపై కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి
స్పష్టం చేయలేదు మరి తుమ్మల ఇంతవరకు. మరి రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు వేస్తారు, 5 ఎకరాల లోపే దీనికి సంబంధించి కటౌట్ పెడతారా లేకపోతే 10 ఎకరాస్ లోపు వేస్తారన్నపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిపై క్లారిటీ లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా నిధులైతే నిన్న నుంచే జమ అవుతున్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం జిల్లాల వారీగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే రైతుల అకౌంట్ లో వేస్తున్నారు. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎందుకంటే మరో 15 నుంచి 20 రోజుల్లో దాదాపు పంట కూడా చేతికొస్తుంది. మరి జనరల్ గా రైతు భరోసా నిధులు అనేది కూడా పెట్టుబడి సాయం మరి వ్యవసాయం పనులు స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఇటు ఖరీఫ్ గానీ రబీ సీజన్ గానీ వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసేటప్పుడు, అంటే విత్తనాలు వేసే టైంలోనో ఎరువులు కొనే టైంలోనే రైతు భరోసా నిధులు వేయాల్సిందే. మరి ఇప్పటికైతే ప్రజెంట్ రబీ కాలం సంబంధించి పంట కూడా చేతికొచ్చే టైము దాదాపు 10 నుంచి 20 రోజుల్లో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు కూడా కోసే టైంలో మరి రైతు భరోసా నిధులు వేస్తే అది ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఇటు రైతు సంఘాల నాయకులు, రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంతవరకు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ రకంగా డిలే కావడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా డిలే చేయడం పట్ల దాదాపు 2 నెలల నుంచి కూడా రైతు భరోసా నిధులు వేసుకుంటూ వస్తున్నారు. కొంతమందికి పడితే మరి కొంతమందికి పడలేని పరిస్థితి. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరికీ వేసారు కాబట్టి మరి అందులో చాలా వరకు నిధుల దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమైనప్పటికీ కూడా మరి ఇంతవరకు ఎందుకు డీలే అవుతుంది? మరి నిజమైన రైతులు గుర్తించడంలో కానీ మరి నిజమైన అంటే వ్యవసాయ యోగ్యమైన భూములు గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందన్నపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే రూరల్లో ఎంఆర్ఓలు కానీ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తించి మరి ఎవరు వ్యవసాయదారులు ఏవి వ్యవసాయ యోగ్యమైన భూములపై కూడా గుర్తించి ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మరి ఇప్పటికీ ఇటు ఆర్థిక శాఖ దగ్గర దాదాపు 18,000 కోట్లు రైతు భరోసా సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు రైతు భరోసా నిధులు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తున్నపై కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఇటు రైతు సంఘాల నాయకులు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంతవరకు గురిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికైతే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం పడుతున్నాయి. మరి 5 ఎకరాల లోపు వేస్తే మరి ఆపేస్తారా లేకపోతే 10 ఎకరాలు చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు కూడా 10 ఎకరాల లోపు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి వేస్తారా లేదా, లేకపోతే ఎందుకు వేయలేనపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి 5 ఎకరాల లోపే కటాబెట్టి వేస్తారా లేకపోతే 10 ఎకరాల లోపు వేస్తారా, మరి వేస్తే ఎప్పటి వరకు వేస్తారనపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు అధికారులు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఉమ్మడి 10 జిల్లాల వారీగా ప్రజెంట్ 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు మాత్రం వారి అకౌంట్ లో కూడా జమ అవుతున్నాయి. మరి కొందరికి పడితే మరి కొంతవరకు పడిన పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంతవరకు అయితే రైతు భరోసా నిధుల విడుదలపై కూడా కొంతవరకు సందర్భంలో నెలకొంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.